హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న. ఆ మనిషికి 2 కాళ్ళు 7 చేతులు ఏమిటది? ప్రశ్న మరొక్కసారండి. ఆ మనిషికి 2 కాళ్ళు 7 చేతులు ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. నిన్న అడిగిన క్వశ్చన్కు ఈరోజు ఆన్సర్ అయితే చెప్తున్నానండి. ఒక సిస్టర్ అయితే కమెంట్ చేశారు ఆన్సర్ చెప్పమని. ఒళ్ళంతా కళ్ళు ఉన్నవాడు ఆ క్వశ్చన్కు ఆన్సర్ సీతాఫలం. ప్రశ్న మరొకసారండి. ఒళ్ళంతా కళ్ళు ఉన్న వాడికి ఆన్సర్ వచ్చేసి సీతాఫలం. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ టెన్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఛానల్ లైక్ చేయండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఆడవాళ్ళం బ్యాంగిల్స్ ఎక్కించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చాలా సింపుల్గా ఈజీగా ఇలా ఎక్కించుకోవచ్చండి. ఇలా ఎక్కించుకునేటప్పుడు గాజులు ఎక్కడ అవి కోసుకుపోతాయేమోనని భయంగా ఉంటుంది కదండి. అటువంటి భయం ఏమీ లేకుండా ఈజీగా ఇలా వేసుకోవచ్చండి. సాక్స్ ఒకటి తీసుకుని ఇలా సాక్స్ని అయితే వేసేసుకొని బ్యాంగిల్స్ అయితే ఎంత చిన్న సైజ్ అయినా కూడా చాలా ఈజీగా సింపుల్గా ఎక్కించుకోవచ్చండి. అవి కోసుకుపోతాయేమోనని భయం కూడా లేకుండా చాలా ఈజీగా ఇలా అయితే వేసుకోవచ్చు. ఇలా సాక్స్ని అయితే వేసేసుకొని రివర్స్లో ఇలా తిప్పామనుకోండి బ్యాంగిల్స్ చక్కగా వచ్చేస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. బ్యాంగిల్స్ అయితే ఇలా వేసుకోవచ్చండి. ఒక సాక్స్ ఉంటే చాలా సింపుల్గా ఈజీగా ఇలా వేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా. టిప్ నెంబర్ 2, పాతవి టూత్ బ్రష్లు ఉంటాయి కదండి, అవి పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే ఇలా సింపుల్గా చక్కగా యూజ్ అవుతాయండి. మనం పడేసే వాటితో రూపాయి ఖర్చు లేకుండా ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా క్యాండిల్ని అయితే వెలిగించుకొని ఇలాగా బ్రష్ని అయితే ఇలాగా తయారు చేసుకున్నానండి. ప్రీవియస్ వీడియోస్లో ఎలా తయారు చేసుకోవాలనేది మీకు కావాలంటే వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఇలా తయారు చేసుకునే ఈ బ్రష్ని చక్కగా మనం కిటికీ డోర్ల దగ్గర కానీ అలానే పచ్చడి డబ్బాలు కానీ లోపల మనం చేయి పెట్టి క్లీనింగ్ చేసుకోలేం కదండి. ఈ విధంగా చక్కగా బ్రష్తో క్లీనింగ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. వేడివేడి ఇడ్లీ మనం హడావుడిగా ఉన్నప్పుడు త్వరగా తీయాలని ఆ త్రెడ్తో తీస్తూ ఉంటాం కదండి. అవి సరిగ్గా రాకుండా ముక్కలైపోతూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి. వేడిగా ఉన్నటువంటి ఇడ్లీ ప్లేట్ని వెనక బ్యాక్ వైపు తిప్పేసి కొన్ని వాటర్ అయితే పట్టుకొని ఇలాగా స్పూన్తో తీస్తే చక్కగా ఈజీగా వచ్చేస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 4, కిచెన్ సింక్లు అయితే మనం గిన్నెలు కడిగేసిన తర్వాత అన్నం మెతుకులు కానీ ఇలాగ డస్ట్ కానీ చిన్న నలకలు కానీ అడ్డం పడిపోయి సింక్ బ్లాకేజ్ అయిపోతూ ఉంటుంది కదండి. అలా సింక్ బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ముందుగా అయితే ఒక స్పూను బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. ఒక మూత అయితే వెనిగర్ వేసుకున్నానండి. బాగా కాగబెట్టిన హాట్ వాటర్ని ఇందులో పోసేసుకున్నాం అనుకోండి ఇలాగా సింక్ అయితే బ్లాకేజ్ అవ్వకుండా ఉంటుందండి. 1 మంత్కి ఒకసారైనా ఇలా చేసుకున్నాం అనుకోండి చిన్న నలకలు కానీ డస్ట్ కానీ అడ్డం పడినా కూడా ఇలాగా వెళ్ళిపోతాయి. సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, ఇలాంటి నెట్ బ్యాగ్స్ అయితే మనం ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి. అలాంటిది ఒకటి తీసుకుని దాంట్లో ఎల్లుల్లిపాయ పొట్టు అయితే ఉంటుంది కదండి. ఆ పొట్టు వరకు తీసుకుని దీంట్లో కర్పూరం బెల్లని అయితే ఇలాగా పౌడర్ లాగా చేసుకుని అందులో వేసేసుకొని ఇలా మన కిచెన్ సింక్ పైప్ దగ్గర ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. బొద్దింకలు నైట్ టైంలో ఎక్కువగా తిరుగుతాయి కాబట్టి ఆ టైంలో మనం ఇలా పెట్టేసాం అనుకోండి వీటికి ఘాటుకు కానీ స్మెల్కి కానీ బొద్దింకలు కానీ అలానే చిన్న పురుగులు కానీ బల్లులు కానీ ఈ దరిచారవండి. వీటి స్మెల్కి ఘాటుకి అవి చనిపోతాయి. చూసారా బొద్దింకలు బల్లులు ఎలా చనిపోయి ఉన్నాయో నేను ఉదయం మార్నింగ్ లేచిన తర్వాత చూశానండి. ఇలా చనిపోయి ఉన్నాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, సోప్ అయితే మనం తీసుకుని వాడుకుంటూ ఉంటాం కదండి. అవసరానికి సోప్ బాక్సులు లేనప్పుడు ఇలా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎలాగైతే మన సోప్ని అయితే బాటిల్ క్యాప్ని అయితే ఉంటుంది కదండి, బాటిల్ క్యాప్ ఒకటి తీసుకొని ఈ సోప్కి అయితే మనం ఫ్రెష్ చేస్తే ముందుకు ఇలాగ చక్కగా అతుక్కుని ఉంటుందండి. మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు ప్రతిసారి కూడా ఇలాగ కడిగేసుకొని తిప్పి పెట్టేసుకున్నాం అనుకోండి సబ్బు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది వాటర్లో. ఈ విధంగా ట్రై చేయండి. మనకి సోప్ బాక్స్లో అవసరానికి లేనప్పుడు ఇలా ట్రై చేయండి. బాటిల్ క్యాప్ని ఇలా ఈ విధంగా పెట్టేస్తే సోప్ వేస్ట్ అవ్వకుండా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, పొయ్యి వెలిగించుకొని అట్ల పెన్ను పెట్టుకుని అట్ల పెన్ను కొంచెం
హీట్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ సరుపు కూడా వేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా వాటర్ని పోసుకుంటూ ఆ వాటర్ని మొత్తం మరిగించుకోవాలి. ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుందండి. మన ఇంట్లో రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ కానీ రోల్డ్ గోల్డ్ చైన్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి. మనం బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈ విధంగా చక్కగా మెరుగు పెట్టుకోవచ్చండి. మనం కొంచెం నలబడగానే పడేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ పాతది టూత్ బ్రష్ ఒకటి తీసుకొని ఇలాగ చైన్స్ని చక్కగా ఇలాగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మెరిసిపోతాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఇలాగా మెరుగైతే పెట్టుకోవచ్చండి. మనం కొంచెం బ్లాక్ అవగానే చైన్స్ కానీ గాజులు కానీ ఇలాగా పడేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా బ్యాంగిల్స్ కానీ చైన్స్ కానీ ఇంట్లో ఉన్నప్పుడు మనం పడేయకుండా వీటిని చక్కగా ఇలా క్లీన్ చేసుకొని చూడండి. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఈ విధంగా నేను వాటర్తో క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి, చక్కగా కనిపిస్తుంది. ఇంట్లోనే ఈజీగా ఇలా మెరుగైతే పెట్టుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, మినపప్పు కానీ మినపగుళ్ళు కానీ ఇలాగా త్వరగా నానాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలాగా మనం కూరగాయలు కట్ చేసి చాకులు అయితే ఉంటాయి కదండి, ఈ చాకులు ఇందులో వేసేసుకున్నాం అనుకోండి 1 అవర్లోనే చక్కగా నానిపోతుందండి. చాకులనే కాదు, ఇనప వస్తువులు ఏవైనా వేసుకున్నా కూడా త్వరగా నానిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, ఏదైనా ఒక గాజు గ్లాస్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ అయితే నిండుగా పోసేసుకొని ఇలాగ ఎండు ఖర్జూరం ఉంటుంది కదండి, ఎండు ఖర్జూరము నైట్ ఇలాగా నానబెట్టేసుకొని ఉదయం మార్నింగ్ పరగడుపున ఈ వాటర్ తాగామనుకోండి, వాటర్ తాగేసి అవి తింటే డి విటమిన్ లోపం ఉన్న వాళ్ళు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, ఎలాంటి కవర్స్ అయితే మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం కదండి, అలాంటి కవర్ ఒకటి తీసుకొని ఇలా సిద్ధర్ పెట్టి కట్ చేసేసుకొని కొంచెం అయితే సాల్ట్ వేసేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసుకొని కొంచెం అయితే ఆయిల్ అయితే అప్లై చేయాలండి. స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా ఆయిల్ని కూడా అప్లై చేసేసి, మన డీప్ ఫ్రిడ్జ్లో ఎక్కువగా ఐస్ గడ్డ కడుతూ ఉంటుంది కదండి, ఐస్ గడ్డ కట్టకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. కొంచెం ఆయిల్ అలానే మనం కొంచెం సాల్ట్ అయితే వేసాం కదండి, ఇవి రెండిట్లకి కూడా ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుందండి. మనం ఏదైనా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఐస్ గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదండి, ఆ బాక్స్ తీయాలంటే కూడా మనం చాలా టైం అయితే పడుతుంది కదండి. ఈ విధంగా ట్రై చేయండి, ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుంది. అలానే కరెంట్ బిల్లు కూడా చాలా వరకు కూడా ఆదా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఐస్ అయితే గడ్డ బాగా కట్టేస్తుంది కదండి, ఇవి చక్కగా అడుగున ఈ విధంగా కవర్స్ వేసేసి మనం ఇలాగ పెట్టేసుకున్నాం అనుకోండి, ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే కరెంటు బిల్లు కూడా ఎక్కువగా రాదండి. మనకి ఏదైనా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఫుడ్ ఐటమ్స్ పెట్టుకున్నప్పుడు త్వరగా రాదు కదండి, అది త్వరగా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది, ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, స్కేల్ ఒకటి తీసుకుని పేపర్ ఒకటి తీసుకోవాలండి. వైట్ పేపర్ అయినా ఏ పేపర్ అందుబాటులో ఉంటే ఆ పేపర్ ఇలాగా చుట్టేసుకోవాలండి. ఈ స్కేల్కి ఇలా చుట్టేసుకొని గ్యాప్ లేకుండా ఇలా గట్టిగా చుట్టుకొని రబ్బర్ బ్యాండ్ని అయితే వేసుకోవాలి. కదలకుండా ఇలా రబ్బర్ బ్యాండ్ని అయితే వేసేసుకొని వ్యాజ్లిన్ అయితే కొంచెం ఈ పేపర్కి అయితే అప్లై చేసేసి, మన ఇంట్లో చెక్క డోర్లు కానీ అలానే చెక్క మంచాలు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి, అలాంటివి చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం చేతితో అయితే క్లీన్ చేసుకోలేం కదా, ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాగైతే పేపర్కి ఇలా కొంచెం అయితే వ్యాజ్లిన్ అప్లై చేసేసి చక్కగా ఈజీగా ఇంట్లో ఉన్నటువంటి చెక్క డోర్లు కానీ ఇలాగ చెక్కవి ఏవైనా కూడా మనం చేతితో క్లీన్ చేసుకోలేము కదండి, ఇలా డిజైన్స్ దగ్గర మనం క్లీన్ చేయలేం కదండి, ఇలా సందుల్లో ఉన్నటువంటి డస్ట్ని కూడా ఈజీగా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా డోర్స్ కూడా మనం చేతితో అయితే క్లీన్ చేసుకోలేం కదండి, ఈ స్కేల్ పెట్టి చాలా ఈజీగా అయితే మనం క్లీన్ చేసుకోగలుగుతాము. చూసారా ఇప్పుడైతే డస్ట్ ఎంత వచ్చేసిందో, ఇలాగా చక్కగా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, ఎలాంటివి మనం చెక్ తీసేవి చాలా కూడా మనం ఇలా చెక్ తీస్తూ ఉంటే కొన్ని రోజులకి షార్ప్నెస్ పోతూ ఉంటుంది కదండి, అలా షార్ప్నెస్ పోయినప్పుడు ఇలా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. రూపాయి కాయిన్ కానీ అలాగే 2 రూపీస్ కాయిన్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఆ కాయిన్ ఒకటి తీసుకొని ఇలాగ మొత్తం కూడా మనం ఇలా రఫ్ చేసి ఇలాగ అనుకుంటే చాలండి, షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలాగ షార్ప్నెస్ తెచ్చేసుకొని చక్కగా మన ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలను అయితే చక్కగా కట్ చేసేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 13, ఎల్లిపాయలు వలవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ
ఉంటూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి. ఇలాగా మన నెయిల్స్ అయితే ఎల్లిపాయలు అలవాలంటే చాలా నొప్పులు అయితే వచ్చేస్తూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలాగ బాటిల్ క్యాప్ తీసుకొని ఇలాగ స్టార్టింగ్లో ఇలా తొడిమి దగ్గర నుంచి ఇలా అనుకుంటే చాలండి. చాలా ఈజీగా సింపుల్గా దీనిపై ఉన్నటువంటి పొట్టునైతే తీసుకోవచ్చండి. చూసారా, మీకు వీడియోలో చూపించిన విధంగా వెనక సైడ్ నుంచి మనం స్టార్టింగ్లో ఇలా పెట్టేసి ఇలా తీసుకున్నాం అనుకోండి, ఒక్కసారి తీస్తే చాలండి దానిపై పొట్టు మళ్ళీ చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం బాటిల్ క్యాప్తో చాలా ఈజీగా సింపుల్గా అయితే తీసుకోవచ్చండి. ఎన్ని కేజీల ఎల్లిపాయలైనా ఇసుక లేకుండా చాలా సింపుల్గా ఈజీ ట్రిక్తో మనం ఈ టిప్ని అయితే ఫాలో అవ్వచ్చండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఎన్ని కేజీల ఎల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఈ క్యాప్తో అయితే తీసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ను ఎంతగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఎలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి మంచి న్యూ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్నే సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. ఈరోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఎంతగానో రెస్పాండ్ అయ్యి కరెక్ట్ ఆన్సర్లు పంపిస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.